బాహుబలి సినిమాలో ప్రతి నాయకుడు బల్లాల దేవుడి పాత్రను పోషించిన దగ్గుపాటి రానా రియల్ లైఫ్లో బాగా జోవియల్గా ఉంటాడని చెప్పాలి. లైఫ్ను బాగా ఎంజాయ్ చేయడం రానాను చూసి తెలుసుకోవాలనే కామెంట్స్ కూడా చాలా వరకే వినిపిస్తుంటాయి. అయితే తను ఓ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అయినా అలాంటివేమీ లేకుండా అందరితో కలిసిపోవడం రానా స్పెషాలిటీ. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండే రానా ఇప్పుడు ఓ కోర్టు కేసులో ఇరుక్కున్నాడండోయ్. కోయంబత్తూరుకు చెందిన ఓ సోషల్ యాక్టివిటీస్ రానా, ప్రకాష్ రాజులపై అక్కడి కమిషనర్కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. పి ఇలగోవన్ అనే సామాజికవేత్త ఈ సినిమా స్టార్లు ఇద్దరు రమ్మీ ఆడమని ప్రోత్సహిస్తున్నారని కేసులో వివరించాడంట. ప్రకాష్ రాజ్, బాహుబలి ఫేమ్ రానా దగ్గుపాటిలు వెబ్సైట్ల ద్వారా గ్యాంబ్లింగ్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇవి టీవీలో కూడా ప్రదర్శితమవుతున్నాయి. వీరు ప్రచారం చేసే సైట్తో పాటు మరికొన్ని వెబ్ పోర్టల్ కూడా బెట్టింగ్కు పురిగొల్పుతున్నాయి అంటూ కోయంబత్తూరు కమిషనర్కు ఫిర్యాదు చేశాడంట ఇలగోవన్. బెట్టింగ్, రమ్మీ, గ్యాంబ్లింగ్లపై నిషేధం ఉండడంతో తమకు అందిన ఫిర్యాదుపై విచారణ చేపడుతున్నారు కోయంబత్తూరు పోలీసులు. ఒకవేళ కేసు నమోదైతే బల్లాల దేవుడికైతే తిప్పలు తప్పవనే చెప్పాలండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.